హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. బోల్డ్ అని వీడియోస్ తీస్తున్నాను, బట్ అప్లోడ్ చేయడానికైతే నాకు అస్సలు టైం కుదరడం లేదండి. కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాము మేము, అందుకని నేనైతే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అలాగే మనం పెట్టే వీడియోస్కి చాలా సపోర్టింగ్ అనేది తగ్గిందండి. ఇంతకుముందు బాగా వచ్చేటివి మన వీడియోస్కి వ్యూస్ అనేటివి, బట్ ఇప్పుడు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా వెనకబడిపోయాం మేము. అందులో మీరు ఇంకొంచెం బాగా సపోర్ట్ చేస్తే మాకు కొంచెము ముందరికెళ్తుంది, గ్రో అవుతుంది అని మేమైతే ఆశించాము. బట్ అయితే అది కూడా జరగలేదు. బట్ ఈ ప్రాబ్లం వల్ల మేము దీన్ని కూడా ఇలా పెట్టేశామన్నమాట. సో హనుమాన్ జయంతి రోజు మేమైతే ఇక్కడ చూసారా, ఎర్లీ మార్నింగ్ అనమాట 4:30కి లేచి తలస్నానం చేసి ఆ తర్వాత మేము టెంపుల్కి వెళ్తున్నాము, సుబ్రహ్మణ్యపురం అనేసి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట. మనకి సుబ్రహ్మణ్య స్వామి ప్రతి దగ్గర ఒక్కరే ఉంటారు, బట్ ఇక్కడ ముఖాలు వచ్చేసి 3 ముఖాలతో ఉంటారనమాట. చాలా ఓల్డ్ టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. సో మేము మాలలు తీసేసుకొని అలాగే కొబ్బరికాయ, అభిషేకానికి ఇలాగ పాల ప్యాకెట్ కూడా తీసుకున్నాము. సో ప్రసాదం కూడా చేసుకొని వచ్చామన్నమాట. అంటే వేరే వాళ్ళు ఎవరో కళ్యాణం చేయిస్తున్నారు, బట్ ఆ కళ్యాణం జరిగేంత వరకు మేము లోపలే కూర్చోన్నాము స్వామివారి మందిరంలో. కూర్చొని ఆ తర్వాత మేము అభిషేకంలో పాల్గొని బయటకు వచ్చేసామన్నమాట. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత మేము వచ్చే దారిలో, అంటే ఈ సుబ్రహ్మణ్యపురం అనేది ఎక్కడ ఉంటుందంటే, ఇది మనకి వెంకటగిరికి వెళ్ళే రూట్లో, అంటే మనకి నెల్లూరు జిల్లా అనమాట. వెంకటగిరికి వెళ్ళే రూట్లో మనకి బాలాయపల్లి అని ఒకటి వస్తుందండి. బాలాయపల్లి నుంచి సుబ్రహ్మణ్యపురం అని ఉంటుంది. సో అక్కడి నుంచి మనం వస్తే లోపలికి ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయిన తర్వాత గొల్లపల్లి అనేది ఒకటి ఉందండి. అక్కడి నుంచి మేము యూటర్న్ తీసుకున్నాము. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అలిమిలి అంటారు దాన్ని. అక్కడ నరసింహస్వామి ఉన్నారండి, లక్ష్మీ నరసింహస్వామి అనమాట. అసలు ఎంత బాగుందంటే టెంపుల్, అది ఒక గుట్ట మీద అనమాట. ఇంకా అంటే మేము కొండ మీద ఉంది అని అంటాము, అది ఒక గుట్ట మీద ఉందన్నమాట. సో గుట్ట అన్న కొండ అన్న ఒకటే అనమాట. సో ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి, ఆ గుట్ట మీద ఉంది. సో మేమైతే వెళ్ళాము, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అప్పుడే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కువగా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మీద వెళ్ళాలంటే మాకే భయం వేసింది, ఎక్కడ జారుతుందో స్కిడ్ అవుతుందో అనిపించింది బైక్. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో టెంపుల్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇంకా బాగా చేస్తూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు సూపర్గా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, చాలా బాగా అనిపించింది. సో మేము ఇంకా అన్నీ చూసేసుకొని రిటర్న్ అయిపోదామన్న టైంలో పూజారి గారు వచ్చారు. కాస్త ఆగండమ్మా, మేము ఇప్పుడే పూజ చేస్తాను, దీపం పెట్టిన తర్వాత మీకు పూజ చేస్తాను అని అన్నారు. సో మా లక్ అనుకోవాలి, చాలా బాగా దర్శనం కూడా అయింది. అసలు మేము దర్శనం చేసుకోకుండా బయటకు వచ్చేస్తాము అని అనుకున్నాము, అంత చక్కగా దర్శనం అయితే అయిపోయిందనమాట. స్వామివారు అలా కనుకరించారు మాకు. సో ఇంకా వచ్చే దారిలో పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని అలా అయితే ఇంటికైతే మేము వచ్చేసామన్నమాట. ఆ రోజు మాకు హనుమాన్ జయంతి రోజు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, అలాగే ఆంజనేయ స్వామి ముగ్గురు దర్శనం ఇచ్చేశారు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా హనుమాన్ జయంతి అనేది ఇలా గడిచింది కాబట్టి, సో మీకు అనేది ఎలా గడిచింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నా దగ్గర చెప్పారు కదండి, బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, బట్ నేను అప్లోడ్ చేయడానికి మాత్రము నాకు అస్సలు వీలవ్వట్లేదు. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే మాత్రము డెఫినెట్లీ నేనైతే మాత్రం పెడుతూ ఉంటాను. ఇక మీదట నాకు తెలిసి వస్తూనే ఉంటాయి వీడియోస్ అనేటివి. చాలా చక్కగా మీ అందరికీ కూడా నేను దగ్గర అవ్వాలని కోరుకుంటున్నానండి.